ప్రస్తుత రోజుల్లో గుండె సంబంధిత వ్యాధులు విపరీతంగా పెరుగుతున్నాయని, దానికి తగ్గ వ్యాయామాలు రోజు చేయాలని పలువురు వైద్యులు సూచించారు. నిర్మల్ జిల్లా బైంసా డాక్టర్స్ అసోసియేషన్లో డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పట్టణంలోని పాత్రికేయులకు సిపిఆర్పై అవగాహన శిబిరం ఏర్పాటు చేశారు. సమావేశానికి హాజరైన ఎంఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అందరికీ సిపిఆర్ సిస్టంపై అవగాహన ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్స్ దామోదర్ రెడ్డి, ముష్కం రామకృష్ణ గౌడ్, ముత్యం రెడ్డి, కైలాస్పతి, సూర్యకాంత్, కుమార్ యాదవ్, प्रिंट एंड इलेक्ट्रॉनिक रिपोर्टर्स पाल्गొన్నారు. ठीक है, तो ये जो पार्ट है सेंट्रल पार्ट, लेफ्ट में नहीं राइट में, सेंट्रल अपने स्टर्नम करके रिब रहता है यहाँ पे, बोन रहता है, इसको स्टर्नम बोलते हैं. तो ये एरिया में करना है और ये और जब पेशेंट रिकवर होने के चांसेस रहते हैं तब कभी पेशेंट को वॉमिटिंग होते हैं, पेशेंट को अनकॉन्शियस रहता है. आप पेशेंट को वन साइड करके वॉमिटिंग निकालने की कोशिश करिए, बाहर निकलने की. हार्ट चल रहा, पंपिंग चल रहा, लेकिन ब्रेन ही नहीं है तो कुछ मतलब नहीं है. अपना सीपीसीआर का जो मेन एम है, इसलिए सीपीसीआर जो है उसमें मेन फोकस क्या है कि अर्ली कॉम्प्रेशन क्यों करना है, क्योंकि अपने को हार्ट का जो सर्कुलेशन है वो ब्रेन तक पहुंचना है. हार्ट तो बंद हो गया है, लेकिन अभी जो ब्लड है उसमें ब्लड रहता है. आप सिर्फ कॉम्प्रेशन देके उसको मैकेनिकली स्टार्ट करें, आप स्टार्ट करें धीरे धीरे. कभी कभी क्या होता है, कभी कभी अपने आप ही धीरे धीरे स्टार्ट भी हो जाता है. अगर नहीं हुआ तो भी कॉम्प्रेशन कंटिन्यू रखना है. कुछ ऐसे केसेस हैं कि जिसमें विद इन 5 मिनट्स हार्ट स्टार्ट हो गया, पेशेंट अच्छा भी हो गया. और कुछ ऐसे भी केसेस है कि 45 मिनट्स तक कुछ लोगों ने कंटिन्यू किया है सीपीसीआर और उसमें भी पेशेंट अच्छा हो गया. तो मेन अपना एम क्या रहेगा बोले तो कि एज अर्ली एज पॉसिबल कॉम्प्रेशन स्टार्ट करना है. तो पेशेंट्स अभी ज़्यादातर अरेस्ट जो होते हैं, जो कार्डियक अरेस्ट होते हैं, ज़्यादातर घर में, मॉल्स में या फिर फंक्शन में. नमस्कार, अय्या अपना प्रश्न చేసిన మీడియా మిత్రులకు నమస్కారాలు. టుడే సిపిఆర్ గురించి అంటే బేసిక్ నుంచి కొంచెం అడ్వాన్స్ వరకు చెప్తాను. అంటే మీకు అందరికీ జనరల్గా ఐడియా ఉంది రోజువారీ ఎన్ని కరోనా కేసుల తర్వాత ఎన్ని హార్ట్ అటాక్ కేసులు జరుగుతున్నాయి, యంగ్ నుంచి ఓల్డేజ్ వరకు అందరూ కార్డియాక్ అరెస్ట్ నుంచి సఫర్ అవుతున్నారు. సో టైంలీ ఇంటర్వెన్షన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. నౌడేస్ టైంకి ఎలా అప్రోచ్ అవ్వాలి, ఆ అప్రోచ్ అయిన విధానం తర్వాత పేషెంట్ని ఎలా షిఫ్ట్ చేయాలి, ఒక అంబులెన్స్ వచ్చే వరకు. అంటే మనం జనాల్లో ఈ అవగాహన ఉంటే 90% ఛాన్సెస్ ఆర్ దేర్ ఫర్ సర్వైవల్. సో లెట్ us start the discussion. ఫస్ట్ ఆర్టీసీ ఫస్ట్ ప్రైజ్లో పాపం వాళ్ళకి కొద్దిగా తెలుసు కానీ బతికించినాం. వాళ్ళు చేసినది తప్ప కాదన్నది మన ట్రైనింగ్లో చూస్తున్నాం. కానీ వాళ్ళు ఏమో చేసిండ్రు మేము ఊహిస్తున్నారు లేదా గత 10 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఒక యంగ్ హార్ట్ అటాక్ మన 5 సంవత్సరాలు చనిపోతున్నారు. 15 నుంచి